ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన జిల్లా వాసులను నిరాశపరిచిందని, జిల్లా అభివృద్ధికి ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోయారని ఆర్మూర్ రైల్వే లైన్ సాధన సమితి చైర్మన్ సిర్ర దేవేందర్, ప్రధాన కార్యదర్శి నిమ్మల నరేందర్ అన్నారు. పట్నంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద రైల్వే లైన్ కోసం సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు శనివారం 54వ రోజుకు చేరాయి. ఈ నెల 4వ తేదీన దేశ ప్రధాని మోడీ ఆదిలాబాద్కు వచ్చి చేస్తున్నారంటే అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడం బాధాకరమన్నారు. ఇది ప్రధాని స్థాయికి తగదని కాదన్నారు. జిల్లాలో ఎన్ని ఇండ్లుగా పెండింగ్లో దీర్ఘకాలిక సమస్యలపై హామీ ఇవ్వకుండా, కనీసం వాటి గురించి ప్రస్తావించకుండా వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ పనులు ప్రారంభించి మూతపడ్డ సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామని, యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఉంటే చాలా సంతోషపడేవాళ్ళమని అన్నారు. జిల్లా కేంద్రంలో విమానాశ్రయంతో పాటు టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కలలు నిజమయ్యాయని సంబరపడేవాళ్ళమన్నారు. కానీ ఇవేవీ చెప్పకుండా కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికి మాత్రమే ఆయన వచ్చారంటూ దుయ్యబట్టారు. జిల్లా ప్రజలను మరోసారి నమ్మించి మోసం చేశారంటూ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎన్నికల స్టేటస్ మాట్లాడిపోవడం జరిగింది. ఇలా ఇది శోచనీయ అంశం. ఇది ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఒకవేళ రైల్వే లైన్ కనెక్టివిటీ ఇస్తే ప్రొద్దున 5 గంటలకు రైలు ఎక్కితే 9 గంటలకు హైదరాబాద్, మన రాజధాని హైదరాబాద్లో దిగుతాం. అక్కడ ఏదైనా ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటే 25,000 30,000 రూపాయల శాలరీస్ ఉంటాయి, వేతనాలు. అక్కడ చేసుకొని భార్య పిల్లలను ఏం చక్కగా చదువుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైల్వే లైన్ కనెక్టివిటీ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ నుంచి ఆర్మూర్ వరకు ఒక 120-130 కిలోమీటర్లే. ఈ పటాన్ చెరువు, నాగులపల్లి నుంచి సంగారెడ్డి, బోధన మీదకి వెళ్ళి రైల్వే లైను అని అంటున్నారు. అది కాని పని. కాబట్టి ఫస్ట్ ఫేజ్ పని ఇక్కడనే అది చేయాలా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చిందో, నాగ్పూర్ టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ను కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడ కొత్త ఇండస్ట్రీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందులో భాగమే రైల్వే లైన్ కనెక్టివిటీ, అందులో భాగమే సిసిఐ సిమెంట్ పరిశ్రమ, ఎయిర్పోర్టు, నవోదయ హైస్పీడ్ కనెక్టివిటీ, అలాగే నేషనల్ విద్య మొత్తం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కూడా అభివృద్ధి పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఆలోచించి ఆదిలాబాద్ జిల్లాకు ఇవన్నీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ